చీరలపై సీఎం కామెంట్ల అవును, ఆ స్థాయికి దిగజారారు. సీఎం గారు వాళ్ళ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్నటువంటి పసుపు చీర మీద ఆ పసుపు చీర కట్టుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళటం అన్నదానిపైన ఆయన స్క్రిప్ట్ చూసి మాట్లాడారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరువు తీసినటువంటి శత్రువులతో మీరు చేతులు కలిపారు అని చెల్లెళ్ళని విమర్శించారు. ఈ రెండు కడప పులివెందుల వేదికగా ఆయన మాట్లాడారు. దానికి ఎవరైతే ఆ చెల్లెలో నా చీర గురించి నువ్వు కామెంట్ చేశావని ఆ చీర పైన తనకున్నటువంటి అభ్యంతరాలని తను మాట్లాడింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో నువ్వు కేసుల నుంచి బయటపడటానికి కదా నువ్వు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టించింది, నువ్వే కదా ఎవరైతే ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న సుధాకర్ రెడ్డిని ఆ రోజు పిలిపించి కోర్టులో కేసు వేయించి రాజశేఖర రెడ్డి పేరు దీంట్లో పెట్టే విధంగా చేసినటువంటిది నువ్వే కదా అని తాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించింది. ఈ రెండు అంశాలతో వైఎస్ వివేక కేసు ఇంకా పక్కన పెట్టినా ఈ రెండు అంశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగినటువంటి పంచాయతీ, చీర పంచాయతీ, రాజశేఖర రెడ్డి గారి ఛార్జ్షీట్ పంచాయతీ చుట్టూతా ప్రజలు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏ స్థాయిలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది రైటా లేక షర్మిల మాట్లాడింది రైటా, వీళ్ళిద్దరిలో ఎవరు మాట్లాడింది రైటు అనేటువంటి అంశం వచ్చినప్పుడు నిజం మాట్లాడేటువంటి వ్యక్తి ధైర్యంగా ముఖాన చూసి మాట్లాడతాడు. అబద్ధం మాట్లాడేటువంటి వ్యక్తి కింద నేల చూసి కింద బొటనేలు చూసి గిరా గిరా అని తిప్పుకుంటూ మాట్లాడతారు. లేదు అంటే స్క్రిప్ట్ చూసి మాట్లాడతారు. ఆ స్క్రిప్ట్ చూసి మాట్లాడారు అని అంటే అది ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ తప్ప మన గుండెల్లో నుంచి ఉన్న వాస్తవాలని చెప్పేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఛార్జ్ షీట్ పేరుని ఎవరు పెట్టించారు అనేది కూడా మనం స్వయంగా చెప్పలేక ఛార్జ్ కింద ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్న స్క్రిప్టులు చూసి చెప్పాము అని అంటే ఏది వాస్తవం? ప్రజలేమనుకుంటున్నారంటే షర్మిల చెప్పింది వాస్తవమా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమా, అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఎవరిది వాస్తవం అన్నప్పుడు షర్మిల చెప్పినటువంటి దానికి ఎక్కువ మార్కులు పడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ దీనిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అని భావిస్తున్నారు వాస్తవం అని. కానీ సామాన్య ప్రజానీకం కానీ ప్రతిపక్షాలు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వీళ్ళందరూ కూడా షర్మిల మాట్లాడిందే నిజము అంటున్నారు. ఎందుకు నిజము అంటున్నారు అనంటే తను చెప్పిన దాంట్లో స్పష్టత కనపడింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో స్క్రిప్ట్ చూసి చెప్పింది కనపడింది. ఇది ఒకటి. దీనికి బలము ఏంటి? బలము ఒకటి గమనించండి, రాజకోట రహస్యం ఎవరికి తెలిసిద్దండి? కోటలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది, బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగిద్దో తెలియదు. లోటస్ పాండు రహస్యాలు ఎవరికి తెలుస్తాయండి? నాకు తెలవక అడుగుతున్నా. లోటస్ పాండు రహస్యాలు ఎవరికి తెలుస్తాయి రాజుగారు? లోటస్ పాండ్లో ఉన్న విజయలక్ష్మి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతికి, షర్మిలకి, వీళ్ళ నలుగురికి కాకుండా మరొకరికి తెలవాలి అని అంటే అది బ్రదర్ అనిల్ అయి ఉంటుంది. ఇక అక్కడి నుంచి మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి ఏం తెలిసినా అది సగమో పావలానో 5 పైసలో 1/2 పైసానో లేకపోతే ఇంకేదన్నా అంతే తప్ప వీళ్ళ ఇంట్లో ఉన్న వ్యవహారము, వివాదము, ఘర్షణాత్మక వాతావరణము, కేసులు లేదా ఈ జరిగినటువంటి అంశాలన్నిటికీ సంబంధించి ఎవరికి తెలిసిద్దండి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. మరి షర్మిల ఆ కామెంట్ చేసింది అని అంటే షర్మిలకు ఆ కేసుకు సంబంధించినటువంటి మొత్తం తెలుసు కాబట్టి షర్మిల ఆ కేసు విషయంలో డైరెక్ట్గా
పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? అబ్బెబ్బెబ్బెబ్బే, నాకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు, నాకు రాజశేఖర రెడ్డి గారు పరిచయం లేదు, నేను ఈ కేసులో నా స్వప్రయోజనాలతో నేను ఛార్జ్షీట్ వేశాను, నేను కేసు వేశాను అన్నారు. అది ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉందనంటే ఆయన చెప్పినటువంటి అంశం చూస్తే మరి ఆ రోజుల్లోనే ఆయన ఇందిరా టెలివిజన్ వాటికి అక్కడికి వచ్చేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారికి తెలుసు అనేటువంటి విషయం అప్పటికే అందరికీ తెలుసు. లేదు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క పరువు ప్రతిష్టలని కోర్టులో పిటిషన్ వేసి ఆయన పేరుని ఛార్జ్షీట్లో పెట్టడానికి కారణబద్ధుడైనటువంటి సుధాకర్ రెడ్డి గారిని ఏ రకంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ లాని లేదా న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి యుద్ధం చేస్తానని ఎలా చెప్తాడు ఆయన పబ్లిక్గా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇస్తాను అని ఆయన పబ్లిక్గా ఎలా చెప్తారు? మరి అలాంటి వ్యక్తిని నువ్వెందుకు తెచ్చిపెట్టుకున్నావు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిని భ్రష్టు పట్టించి ఛార్జ్షీట్లో కేసులు పెట్టి అత్యంత అన్యాయంగా చేసిన వ్యక్తిని నువ్వు తెచ్చి మెడల మీద ఎక్కించుకోవచ్చు, నువ్వు చేస్తేనే ఉన్న నీతి, నేను చేస్తేనే ఉన్న రంక అనే విమర్శలు ప్రజలు నోటిఫై చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. వారిని టాప్ బ్యాండ్స్ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, ఇది ఒకటి. నెంబర్ 2, సరే సుధాకర్ రెడ్డి గారిది, అవినాష్ రెడ్డి గారిది చీర అయిపోయింది. పొనవోలు సుధాకర్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారు ఛార్జ్షీట్ అయిపోయింది. 3 అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారిది అది మరింత కామెడీగా ఉందండి. ఆయన పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్కన నుంచోబెట్టుకొని ఇలా ఆయన పక్కన అడుగు నుంచోబెట్టుకొని ఏం చెప్తారండి? అవినాష్ రెడ్డి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, అవినాష్ రెడ్డిని కావాలని ఇరికిస్తున్నారు, వైఎస్ వివేక హత్యకి ఆయనకి సంబంధం లేదని భావంతో నేను టికెట్ ఇచ్చాను అని పదే పదే చెప్తూ అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లవాడు అని పదే నొక్కి వక్కాణిస్తున్నాడండి. ఆయనకి దాదాపు సుమారుగా 40 సంవత్సరాలు ఉంటాయి, 38-40 సంవత్సరాలు అవినాష్ రెడ్డికి. 38-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చాలా చిన్న పిల్లవాడా? నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు సునీల్ యాదవ్ మర్డర్ చేసిన వాళ్ళకి ఆ దస్తగిరికి లేక ఇంకెవరో సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి శంకర్ రెడ్డి అంటే వయసు పెద్దవాళ్ళు, యూత్ కుర్రవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఏమన్నా 50-60 ఉన్నాయా? వాళ్ళందరూ 40 లోపు వాళ్ళే. ఈ పథక రచన చేసినటువంటి వాళ్ళు వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు వేరు. దాన్ని ఎవరు నిర్ధారించారండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నిర్ధారించింది. సిబిఐకి ఏమి అవినాష్ రెడ్డికి సిబిఐకి మధ్య ఆస్తి తగాదాలు కానీ లేక వాళ్ళ కుటుంబ తగాదాలు కానీ లేక సిబిఐకి ఈయనకి మధ్య ఏమైనా యుద్ధాలు కానీ ఏమీ లేవు కదా. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేసి సిబిఐ కావాలని అడిగాడు. ఎప్పుడు? ఎన్నికలకు ముందు. ఆ కేసు బయటికి రాకుండా ఉండాలని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు, మాట్లాడకూడదని. తర్వాత సిబిఐ అడిగారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వద్దు, నేనే సిట్తో దర్యాప్తు చేస్తున్నారు. సిట్తో దర్యాప్తు చేసే సందర్భంలో సునీత పోతే ఈ కేసును వదిలేయండి అని చెప్పని ఆమెని గట్టిగా చెప్పారు. ఆ తదనంతరం మరలా ఆ కేసు విషయంలో మళ్ళీ వాళ్ళు ఫైనల్గా ఏం చెప్పారు? కేసుకు సంబంధించి మీరు ఎవరిని సిట్టు సరిగ్గా సక్రమంగా దర్యాప్తు చేయట్లేదంటే అప్పుడు సునీత వెళ్ళి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని, అప్పుడు సాక్షి ఇన్వెస్టిగేషన్ కావాలని కోర్టును ఆశ్రయించింది. కోర్టు అప్పుడు సిబిఐకి ఆదేశించింది. సిబిఐ 1-2 యూనిట్లు దర్యాప్తు చేసిన తర్వాత తనను నిర్ధారించారు.
తనను నిర్ధారిస్తే అవినాష్ రెడ్డిని, అట్లాగే సునీత పూర్తిగా అవినాష్కు సంబంధం ఉంది, అవినాష్తో పాటు వీళ్ళందరూ సంబంధం ఉందని చెప్పి ఇది చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్లో 100 అంశాలు అవినాష్ రెడ్డికి లింకుగా ఉన్నటువంటి 100 అంశాలను తెచ్చి అక్కడ కట్టబెట్టారు. 100 అంశాలు, ఫోన్లు, రికార్డింగ్లు, లేకపోతే వాటి మెసేజ్లు, లేకపోతే అంతకులు అర్ధరాత్రి వాళ్ళతోటి ఈయన సంభాషించింది, ఈయన వాళ్ళతో సంభాషించింది, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళింది, వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళింది, ప్రతిదీ మొత్తం ట్రేస్ అవుట్ అయింది. డబ్బులు తెచ్చి డబ్బులు ఇచ్చింది కోట్లల్లో, ఎన్ని ట్రేస్ అవుట్ అయినాయి. మరి ఎన్ని ట్రేస్ అవుట్ అయిన తర్వాత కేసులో మరి అవినాష్ రెడ్డి తెలవదు. అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లవాడు. ఏంటండి ఇది? ఎంపీ అండి ఆయన, ఎంపీ 2014 ఎంపీ, 19 ఎంపీ, ఇప్పుడు ఎంపీగా నుంచున్నాడు. 10 సంవత్సరాలు ఎంపీగా నుంచున్న వ్యక్తి చాలా చిన్న పిల్లవాడా? నాకు అర్థం కాల. ఆయన అన్నది ఆయన అలా అనకూడదు. ముఖ్యమంత్రి గారు ఆయన మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంచుకోవాలి. అలా అనటం వలన ప్రజలను నమ్మించాలనుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంది కాబట్టి మనం అడుగుతున్నాం. అడగొద్దు అంటే అడగం, వదిలేద్దాం. అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాం. మరి అలా ఆ కేసులో ఆయన్ని ఆ రకంగా చెప్పారు. మరి ఏం చెప్పాలి ఇక ఈ కేసులో? ఈ కేసులో ఏం చెప్పాలి? ఆయన ఏమన్నారు? ఇంకొక కొత్త పదాన్ని, భలే పదాన్ని వాడారండి జగన్మోహన్ రెడ్డి గారు. కడపలో పులివెందుల్లో ఎవరిని అడిగినా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తెలుసిద్ది అన్నారండి. ఏందండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమనుకుంటున్నారు ప్రజల గురించి? నాకు అర్థం కావట్లా. ఏ చెట్టుని అడిగినా మనం చెప్పాం, ఏ పుట్టని అడిగినా ఏంటి, ఏ మనిషిని అడిగినా, ఏ యువకుడిని అడిగినా, ఏ వృద్ధుల్ని అడిగినా, లేకపోతే ఎవరిని అడిగినా జంతువులు మాట్లాడలేవు కాబట్టి జంతువులను అడిగినా కూడా సైగలతో చేసి చూపించే పరిస్థితి ఉందండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారంటే ఛార్జ్షీట్లో పేర్లు చూపించినటువంటి వాళ్ళందరి యొక్క పాత్ర ఉందని, దస్తగిరి చంపినోడు ఇదిగో వీళ్ళందరూ చంపమని చెబితే నేను చంపానని చెప్పని పదే మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉంటే మళ్ళీ అందరికీ తెలుసు అంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు చంపారో వీళ్ళందరూ చంపారని మీ అందరికీ తెలుసు అని చెప్పటమా? లేకపోతే ఇక్కడ సంబంధం లేకుండా ఇంకే మరి ఎవరు చంపారో ఆయన చెప్పాలి కదా. మరి ఫలానా వాళ్ళు చంపారని చెప్పాలి. వైఎస్ వివేకానంద రెడ్డి 2వ పెళ్ళయింది, 2వ కుమారుడు ఉన్నాడు, ఓకే, ఉన్నాడో లేదో ఉన్నాడు, 3 ఉన్నాడా, 4 ఉన్నారా, 5 ఉన్నారా, ఆయన వ్యక్తిగత జీవితం సరే అదే ఉంటే ఆ పంచాయతీ అది వేరు. ఆ పంచాయతీ కావాలంటే ఆ పంచాయతీ డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హత్య గురించి సంపాదిస్తుంటే ఆయనకి 2వ భార్య ఉంది, ఆ 2వ కొడుకు ఉన్నాడు, 3వ భార్య కూడా అనుమానం ఉంది, అప్పుడు ఫోటో ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే మీరు కేసును డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కేసు ఏంటి? హత్య చేసింది ఎవరు? ఆయన 2వ భార్యకి 2వ కొడుకుకి ఏం సంబంధం? ఆ 2వ భార్య 2వ కొడుకు ప్రమేయం ఏమైనా ఉందా? 2వ భార్య కొడుకు అడుగు 2 సంవత్సరాలు ఉన్నాయి, వాడు ఏమైనా చంపగలుగుతాడు గొడవలెత్తి? లేదా 2వ భార్య ఏమైనా చంపిందా? వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళ స్థాయి ఎంత? కడపలో, పులివెందల్లో, రాజారెడ్డి గారి కుటుంబంలో రాజారెడ్డి కుమారుడిని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని ఎవరన్నా పోయి కడప పులివెందుల పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ బెడ్రూమ్కి పోయి ఎవరన్నా నరగలుగుతారండి? ముక్కలుగా నరగలుగుతారా? ఎవరికన్నా ధైర్యం ఉంటుందా? ఆ సాహసం ఎవరైనా చేయగలుగుతారా? సరిగ్గా వాళ్ళని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి ఎవరికి ధైర్యం చాలదు. మరి అలాంటిది వీళ్ళు పోయి నరుగుతారంట. ఎవరు నరికారు? 2వ భార్య నడికిందా? వాడు బొడ్డోడు నడిపారు. బొడ్డోడు అంటే వాడు చిన్న పిల్లవాడు అన్నాడు, 2 సంవత్సరాల పిల్లగాడు, వాడు 2 సంవత్సరాల పిల్లగాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జాన్ ఉన్నాడు, మన అవినాష్. ఏందోనండి అబ్బో, ఇవన్నీ వినాలంటేనే ముందు మనకి ధైర్యం కావాలి. ఎవరు చంపారో దేవుడికి తెలుసు అన్నాడు, అది ఒక పదం కూడా వాడారు. దేవుడికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు అన్నాడు. దేవుడు చెప్పలేడు కదండి. వచ్చి దేవుడికి అన్ని దేవుడు అంటాం, దేవుడు చెప్పలేరు. దేవుడు ఏం చేయాలి? దేవుడు వచ్చేసాడు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళాడు కేసుని తీసుకెళ్ళి కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని చూపించగలిగాడు కదా. మరి అక్కడి నుంచి ఏమైందండి దేవుడు? మరి ఎందుకని అంటే కేసును బ్రేక్ చేయగలిగారు, పవర్ తోటి బ్రేక్ చేయగలిగారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళింది కదా, సిబిఐని వెంటబడి కొట్టబోయారు కదా, పారిపోయి వచ్చింది కదా సిబిఐ. ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగిందా? వాళ్ళపైన కేసు మళ్ళీ ఎక్కడ జరిగిందా? సిబిఐ మీద ఎక్కడ కేసులు పెట్టడం జరిగిందా? మరి జరిగింది కదా, ఈ కేసులో జరిగింది కదా. ఎందుకు అసలు? అమ్మో సరేలే, ఇప్పుడు ప్రజలకి చాలా క్లారిటీ ఉంది, మనకంటే ఎక్కువ తెలుసు కేసు గురించి. మనం కేసు గురించి మనం అడిగేదానికంటే, మనం చెప్పేదానికంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చక్కగా టీవీలు చూస్తా అసలు ఈ కేసులో ఏం జరిగింది, అవి అసలు గుండెపోటు అని ఎవరు చెప్పారు, గుండెపోటు తర్వాత రక్తపాంతులని ఎవరు చెప్పారు, తర్వాత ఎవరు వచ్చి దీన్ని టీవీలో స్క్రోలింగ్ చేశారు,
తర్వాత మళ్ళీ నారాసుర రక్త అసలు ఎట్లా వెళ్ళింది, ఎట్లా మళ్ళీ అమ్మాయి కోర్టులో కంప్లైంట్ ఇచ్చింది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఏం చెప్పారు, ఆ రోజు ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చారు, తర్వాత ఎవరేమేమి చెప్పారు, ఇవన్నీ మనకంటే కూడా ప్రజలకి ఇంట్లో ఉన్న మహిళ చిన్నపిల్లలు అడిగినా కరెక్ట్గా చెబుతున్నారండి ఇప్పుడు ఈ కేసు గురించి. ఆ వివేకం సినిమా వచ్చింది చూశారు, తర్వాత ఆ కేసు ఆ సినిమా చూసిన తర్వాత పిల్లలు వామ్మో ఇది ఇలా జరిగిందా అని వాళ్ళు చాలా వివరణాత్మకంగా చెప్తున్నారు, మహిళలు కూడా చెప్తున్నారు, చక్కగా చెబుతున్నారు. అందుకని మనం దాని గురించి పెద్దగా బైట్స్ ఒక్కసారి ఆ ముందు ఆ బైట్స్ ఏ బైట్స్ చీరల బయట ఒకటి వేయండి. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర అజిత్ గారు అజిత్